జై శ్రీరామ్. జై హనుమాన్. హనుమాన్ జయంతి కోసం సంవత్సరం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. అటువంటి పర్వదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి నియమాలు పాటించినట్లయితే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతలు, నెగిటివ్ ఎనర్జీలు, అలాగే దుష్ట శక్తులు ఇలాంటివన్నిటికీ కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న, అప్పులతో బాధపడుతున్న, ఇలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా హనుమాన్ జయంతి రోజు చేసుకునే ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందండి. స్వామిని హనుమాన్ జయంతి రోజు మనస్ఫూర్తిగా పూజించండి. ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని నియమాలను పాటించి స్వామి అనుగ్రహం మీ మీద ఉండేలా చూసుకోండి. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుందండి. ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి మంచి రోజని చెప్పొచ్చండి హనుమాన్ జయంతి. ఈ రోజు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో పూజా వీడియోస్ అన్నీ మంచి మంచి టాపిక్స్ ఉంటాయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి రావడం ఇంకా ప్రత్యేకమైనదండి. ఈ నెల మే 12వ తేదీ మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. వైశాఖ మాసం, అందులోనూ మంగళవారం కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా విశిష్టత ఉంటుందండి. ఈ రోజున ఆంజనేయ స్వామిని భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు, భోగ భాగ్యాలు కలిసి వస్తాయి. హనుమాన్ జయంతి రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా మన ఛానల్ని జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఈ నెల మే 12వ తేదీన మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజున ఆంజనేయ స్వామి జన్మించాడు. ఈ రోజు చేసే పూజలకు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి నాడు మీ పూజా గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు. మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి పటం ముందు కొంచెం కుంకుమ పెట్టుకోండి. పూజ పూర్తయిన తరువాత ఆ కుంకుమను తడిచేసి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన శ్రీరామ అని రాస్తే మీ ఇంటికున్న దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టి దీపారాధన చెయ్యండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. దేవాలయంలో 10 ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. స్వామివారి చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. అయితే ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు దీపం వత్తి తూర్పు ముఖంగా ఉండేలా పొరపాటున కూడా ఆంజనేయ స్వామికి పడమర ముఖంగా దీపం వెలిగించకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. స్వామికి ఏది చేసినా చెయ్యకపోయినా తమలపాకులు సమర్పించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ హనుమాన్ జయంతి నాడు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించి ఆకు పూజ చేయించుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి గుమ్మానికి తమలపాకుల మాల కట్టుకోండి. ఇంటికి మామిడాకులు కట్టుకున్నట్టే తమలపాకులు కట్టుకుంటే ఇంటికున్న దిష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక తెల్లటి కాగితం పైన 108 సార్లు జై శ్రీరామ్ అని రాసి ఆ కాగితాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తెలుపు దారాన్ని 5 పోగులు చేసి ఆ దారానికి తడి కుంకుమ రాసి పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయ్యాక ఈ దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా ఈ ఎర్రటి దారం కవచంలా పనిచేస్తుంది. అలాగే విపరీతమైన అప్పులతో బాధపడి ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో 11 దీపాలు వెలిగించండి. అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని పూజ చేస్తే స్వామివారి శక్తి మీ హృదయానికి నేరుగా చేరుతుంది. ఈ హనుమాన్ జయంతి నాడు ఈ సాయంత్రం సమయంలో
మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆవ నూనెతో దీపం వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి దేవాలయంలో 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు లభిస్తుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి తప్పనిసరిగా మీ ఇంటి పైన ఎర్ర జెండాను పెట్టుకోండి. మీ కుటుంబంలో ఆపదలు లేకుండా ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ములు కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో 2 పసుపు కొమ్ములు, 2 పచ్చకర్పూరం బిళ్ళలు వేసి ఇంటి ముందు వేలాడదీస్తే మీ ఇంటికి, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. హనుమంతుని సింధూరం అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు కుంకుమ కొని స్త్రీలు పాపిట్లో ధరిస్తే సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు హనుమంతుడిని పూజించేటప్పుడు ఒక రావి ఆకు పైన గంధంతో రామ అని రాసి ఆ రావి ఆకుని మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వెంటనే తగ్గుతాయి. ఇక ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ వస్తువులు కొనకూడదు. అలాగే హనుమాన్ జయంతి నాడు ఉప్పు తినకూడదు. వీలైనంత వరకు తక్కువగా ఉప్పు తినాలి, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంటనే 3 ప్రదక్షిణాలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటాము. కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం ఖచ్చితంగా 10 ప్రదక్షిణాలు చెయ్యాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. మీ మనసు ఏదైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి గుడిలో 108 ప్రదక్షిణాలు చేయండి. మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే మనలో చాలా మంది దేవుని విగ్రహాన్ని చేతులతో తాకి నమస్కారం చేసుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో తాకకూడదు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం హనుమంతుడు భూత బేత పిచాచాలను తన పాదాల కిందట అణిచేస్తాడట. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదని కొంతమందికి నమ్మకం. హనుమాన్ చాలీసాకు చాలా శక్తి ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను జపించండి. ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అయితే హనుమాన్ చాలీసాను వదలలేని వారు, చదవలేని వారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, అలాగే వ్యాపారాలు చేసేవారు హనుమంతుని మెడలో ఎర్రని గులాబీల పూలమాలను వెయ్యండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలిసి వస్తాయి. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం లేకుండా ఒక పూట ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించవచ్చు. ఇక ఎవరైతే పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజున రామాలయంలో బాలకాండను పారాయణంగా చేస్తే ఉత్తమమైన పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే 108 తమలపాకుల పైన గంధంతో రామ అని రాసి ఆ తమలపాకులను నూలుగా తయారు చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. తద్వారా మీ సంతానానికి ఉన్న అడ్డంకి తొలగిపోయి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించిన భక్తులు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అవి ఏమిటంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, ములక్కాయ, పెసరపప్పు, నువ్వులు, ముల్లంగి ఈ ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా నలుపు వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఈ రోజున అబద్ధాలు చెప్పడం, భార్యాభర్తలు గొడవ పడడం చేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. శ్రీరామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున జై శ్రీరామ్ అని వీలైనన్ని సార్లు చెప్పించండి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు జై శ్రీరామ్ అని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. ఈ హనుమాన్ జయంతి రోజున గాజు వస్తువులను, అలాగే ఇనుప వస్తువులను కొనకూడదు. దీనివల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం చేయకూడదు. ఆంజనేయ స్వామికి పంచసంఖ్య అంటే ప్రీతికరమైనది కాబట్టి ఆంజనేయ స్వామి గుడిలో 5 అరటి పండ్లు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితంలో పదే పదే కష్టాలు ఏర్పడుతుంటే ఈ హనుమాన్ జయంతి నాడు ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం అనే నామాన్ని 108 సార్లు జపించండి. మీ జాతకంలో అదృష్టం పెరిగి పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.